ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నదైతే నేను పెంచుకుంటున్న స్ట్రీట్ డాగ్ పిల్ల అండి. మాకు అది వచ్చేసి చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా పెంచడం జరిగింది. అయినా కానీ దాని లక్షణాలు అయితే పోలేదు ఇప్పటివరకు. ఇంకా అది ఎక్కడి నుంచి అయితే చిన్న పుర్రె అయితే తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి దాంతో ఎగదగా కుస్తీలు పడుతుంది దాన్ని కొరుక్కొని తినడానికని. మనకు వచ్చేసి డాగ్స్ ఎముకలు ఎందుకు బాగా ఇష్టపడతాయంటే ఆ ఎముకల్లో ఉన్న మూలిగ అనేది దానికి ఎంతో విలువైనదండి. ఆ ఎముకల తాలూకా కాల్షియం కూడా డాగ్ అయితే ఎముకలు పరంగా నవ్వులు మింగేస్తుందండి. అది తేలిగ్గా ఆరాయించుకుంటుంది, దానికి కాల్షియం అందుతుంది. ఆ ఎముకల్లో ఉండే మూలిగ ఏదైతే ఉందో దాన్ని కూడా అది డైజెషన్ చేసుకోవడం వల్ల దానికి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. అందు గురించే డాగ్స్ అనేవి ఎముకలకి దుమ్ములకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటాయి. నాకు వచ్చేసి ఇది పెంచుకుంటున్నానండి. మీకు పాత వీడియోలో చూడండి, దీనికోసం కొన్ని వీడియోలు అయితే తీసి పెట్టాను. దీని బిహేవియర్ ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది. స్ట్రీట్ డాగ్ పిల్ల కాబట్టి ఇది సేమ్ దాని లక్షణాలు కూడా పోలేదండి, అలాగే ఉన్నాయి. డాగ్ అయితే మంచిదే కానీ ఒక్కొక్కసారి అయితే ఇలాంటి పనులు అయితే చేస్తుంటుంది. ఎందుకంటే ఇది ఓపెన్గా బయట అయితే తిరుగుతుందండి. దీన్ని కట్టేసి అయితే ఉంచాం. ఎప్పుడైనా కుదరలేనప్పుడు అయితే కట్టేసి ఉంచుతాం. నేను ఇలా బఫేలో వేసి తీసుకొచ్చినప్పుడు నాతో పాటు వస్తుంటుంది. వచ్చి అక్కడక్కడ ఏమన్నా ఉంటే అలా వెతుక్కొని తెచ్చుకొని తినడానికైతే ట్రై చేస్తుంది. కాకుంటే స్కెలిటిన్ కాబట్టి మనకు అది ఎముక గట్టిగా ఉండడం వల్ల కొరకపడదు. ఒకవేళ కొరికినా కానీ ఆ ముక్క అనేది నవలాడదు. అది అలా కొంచెంసేపు ఆడుకొని అటు ఇటు పీకడానికి ట్రై చేసి అయితే వదిలేస్తుంది. ఇలా 4-3 సార్లు చేసింది. కాకపోతే నేను అది తీసుకెళ్ళి వేరే దగ్గర పడేసాను. దాంతోపాటు వెళ్ళి మళ్ళీ అక్కడికి తెచ్చుకుంటుంది. అదేనండి, మనకు వచ్చేసి బయట మీరు మీ పల్లెటూరులో కానీ లేదంటే మీ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా బయట కొన్ని ఉంటాయండి, చనిపోని ఏది పడేస్తుంటారు. కోళ్ళు కానీ వేరే ఏదైనా కానీ అవి వచ్చేసి ఎలాంటి కుక్కలు అయితే వచ్చేసి మనం తెచ్చుకొని ఇంటి దగ్గర పడేస్తాయండి. మంచి బ్యాట్స్మెన్లు అయితే వస్తాయి. అందు గురించి మీ పెట్ డాగ్స్ని అయితే వీలైతే కట్టేసి ఉంచడానికి ట్రై చేయండి. మార్నింగ్ అనేది ఒక 70% అయితే ఆ డేలో కట్టేసి ఉంచాలి డాగ్స్ అనేవి. ఇక్కడ మాకు కుదరదండి, ఎందుకంటే ఇంటి దగ్గర కట్టేసి ఉంచినా కానీ బయట స్ట్రీట్ డాగ్స్ అనేవి వచ్చి కరిచేస్తాయి. అందు గురించి మేమైతే ఇప్పేసేస్తాం. ఎందుకంటే ఇది ఇప్పేయడం వల్ల ఇంటి దగ్గర అయితే చుట్టూ కాపలా అయితే కాస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే కాపలా కాస్తుందండి. అందు గురించే ఇది అలా ఇప్పేసి వదిలేయడం జరుగుతుంది. ఇది నేను బఫేలోస్ తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఇంటి దగ్గర ఉండదు, నాతో పాటు వచ్చేస్తుంది. కొంచెంసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ అటు ఇటు తిరిగేసి అది మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి, అదైతే దగ్గరగా ఒక 10 మినిట్స్ అయితే కుస్తీలు పట్టిందండి. కాకపోతే ఒక్క చిన్న ముక్క కూడా కొరకలేకపోయింది. బాగా అలసిపోయి అయితే అది అలా పడుకుంది ఒక 5 మినిట్స్. రెస్ట్ తీసుకుంటుందండి అప్పుడప్పుడు. ఇది అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ మామూలుగా లేచి అయితే ఆడుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఎవరు లేకపోతే నాతో ఇలాగా ఆడుకుంటుందండి. అదే ఫ్రెండ్స్, ఈ డాగ్ అనేది చాలా బాగుంది, కాపలా అయితే బాగుంది. అందు గురించి ఉంచానండి. లేకపోతే ఇన్ని యాసాలు వేసినందుకు దీన్ని అయితే వదిలేద్దును. కాకపోతే చిన్నప్పుడు తెచ్చాను కాబట్టి ఉంచడం జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.